బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను. ఈ ప్రదేశం అంటే సిరిడి జనులను చంపడానికి కాదు, వారిని కాపాడి తరింపజేయడానికే ఉన్నది. ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను. ప్రత్యక్షత గురువు ఉండాల్సిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది. నీవు నా వద్ద ఊరికే కూర్చో, చేయాల్సిందంతా నేనే చేస్తాను. మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు. లక్షలాది మందిని శుభ మార్గాల్లో గమ్యం చేరుస్తాడు సద్గురువుని తెలుసుకో. ఎందుకు వచ్చినట్లు పీడకలలు నీ కంటికి కనిపించిని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడినన్ని మీరు కబుర్లు చెప్పాలని మీరు వింటారు. బాబా అంటే ఈ 3 నాళ్ళ మురళ దేహమే అని అనుకుంటే నువ్వు నన్ను అసలు చూడనట్లే. నీ జీవిత పర్యంతము నువ్వు నా పక్కనున్న ఉపయోగమైతే లేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్తువులకు లోటు ఉండదు. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టిని నిలుపుతాను. నిన్ను చివరి కంట గమ్యం చేరుస్తాను. ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉంటారో వారికి నేను రుణగస్తుడను. వారిని రక్షించడానికి ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను.